సమర్థుడైన గురువును ఎంచుకోవడం నిస్సందేహంగా కష్టమైన సమస్యే. యోగ్యతను నిర్ణయించేందుకు నా స్వానుభవంతో ఒక తేలికైన ఉపాయం చెప్తాను. అటువంటి వ్యక్తి సాంగత్యం గనుక మీకు సంభవిస్తే, అతడి సన్నిధిలోనూ సహచర్యంలోనూ ఉన్నప్పుడు మీ మనస్సులో ప్రశాంతత, నిశ్శబ్దత ఏర్పడుతున్నాయో లేదో, కనీసం ఆయన సాన్నిధ్యంలో ఉన్నంతసేపైనా ఏ ఒత్తిడి లేకుండా చంచలమైన మనస్సులో ప్రశాంతత, నిశ్చలత ఏర్పడుతున్నదో లేదో గమనించండి. అదే గనక జరిగితే ఆ వ్యక్తి మీకు మార్గదర్శకుడిగా ఉండడానికి సమర్థుడన్న నిర్ధారణకు మీరు రావచ్చు. ఇక్కడ మరో ఇబ్బంది కూడా ఉంది. అయితే అటువంటి గురువు ఉన్నా, అందుబాటులో ఉన్నా కూడా అతను ఏదో ఒక అద్భుతం చేయకపోతే అతడిని నమ్మరు. ప్రాణాహుతి ప్రసారం చేయగల రాజయోగి అద్భుతాలు చేయగల సమర్థుడైనప్పటికీ తానున్న పవిత్ర స్థానానికి అది అప్రతిష్టకరమైనది కనుక మహిమలు చూపడానికి ఇష్టపడడు. ఇదిగాక అద్భుతాల వలన ఏ ప్రయోజనమూ లేదు. ఇవి ఏ విధంగానూ ఎవరిలోనూ నిజమైన విశ్వాసాన్ని పెంపొందించలేవు అని మనకు ప్రత్యక్షానుభవం ద్వారా తెలుస్తున్నది. అద్భుతాలపై కాకుండా పరతత్వంపైనే మన దృష్టిని లగ్నం చేయటమే మనందరికీ శ్రేయోదాయకం. ఎన్నుకున్న వ్యక్తిని నిర్ణయించే ముందు ఆ వ్యక్తి సమర్థతలను, ఔన్నత్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా దీనికోసం అతడితో కొంతకాలం సాంగత్యం చేయాలి. వ్యక్తిగతంగా అతడి సామర్థ్యాలను అనుభవంతో తెలుసుకోవాలి. ఆ విధంగా సంతృప్తి చెందినట్లయితే అభ్యాసి అతనిని నమ్మి అతనిపై పూర్తిగా ఆధారపడాలి. సాధన విజయవంతం కావటానికి ఇది చాలా ముఖ్యం.